సారీ అమ్మా, ఆలస్యమైనట్టుంది. పర్వాలేదండి. ఏమీ లేదమ్మా, రాత్రి కదా. రూమ్లు ఇమ్మంటే ఆ ప్రూఫ్ అని ఈ ప్రూఫ్ అని 100 అడుగుతున్నారమ్మా. ఆడవాళ్లం, మన దగ్గరే ఉంటే చెప్పు. ఎంత ఘోరం అయిపోయిందమ్మా. చిచి, ఆడది ఒంటరిగా వస్తే ఎక్కడైనా తలదాచుకుందామంటే చోటు దొరకని పరిస్థితి. ఎప్పుడూ మొగాడు తోడుండాలి, లేకపోతే ఇదిగో ఇన్ని కష్టాలు. ఆడి కాళ్ళ ఏళ్లపడి బతిలాడా. ఓ 100 రూపాయలు చేతిలో పెడితే అప్పుడు రూమ్ ఇచ్చాడా ఎదవ. సరే అమ్మా, ఏదో ఒక రకంగా రూమ్ దొరికింది కదా, పద రెస్ట్ తీసుకుందాం. శ్వేత, ప్లాన్ ఎంతవరకు వచ్చింది? దాదాపుగా అమలు జరుగుతుంది. దాదాపు కాదు, జరగాలి. ఇమ్మీడియట్ గా అమలు జరగాలి. ఏంటి రేఖ అంత కోపంగా ఉన్నావు? లేకపోతే ఆ జగదీశ్వరి ఈ రోజు ఇంట్లో అందరి ముందు నా పరువు తీసింది. నన్ను తల దించుకునేలా చేసింది. నా పరువు 4 గోడల మధ్య పోయింది, కానీ ఆ లేఖ పరువు నలుగురిలో పోవాలి. మా ఆయనకి ఫోన్ చేయాలమ్మా. ఫోన్లో బ్యాలెన్స్ లేదు. కార్డు వేయించుకొని మా ఆయనతో మాట్లాడతాను. మేము వచ్చాక భోజనంకి ఆర్డర్ ఇద్దాం, సరేనమ్మా? సరేనండి. హాయ్ ఫ్రెండ్. రే, ఏంట్రా? నీకు కావాల్సిన డబ్బు తీసుకొచ్చి ఇచ్చాను కదా, నువ్వేంట్రా నా ఫోటోలు నాకు ఇవ్వకుండా వెళ్ళిపోయావు? నేను నీకు ఫోటోలు ఇద్దామనే వచ్చాను, కానీ అప్పుడే కరెక్ట్గా నీ బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చాడు. మర్చిపోయావా? సరే, ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే ఇస్తాను. ఇప్పుడా? ఇప్పుడే. ఏ వద్దా? నీ ఇష్టం. మళ్ళీ ఇంకొకసారి అన్నావు అనుకో, నా మూడు మారిపోవచ్చు. నాకు ఇంకా డబ్బులు అవసరం పడవచ్చు. అనవసరంగా నువ్వు బలైపోతావు. ఇప్పటికిప్పుడు వచ్చావనుకో, ఇమ్మీడియట్గా తీసుకెళ్ళిపోవచ్చు. బాయ్. హలో, నేను శ్వేతని. చెప్పండి మేడం. నేను మీకు చెప్పినట్టుగానే అన్ని రకాలుగా సిద్ధం చేశాను. ఇప్పటి వరకు నా ప్లాన్ సక్సెస్. మీరు ఇమ్మీడియట్ గా వచ్చి రైడ్ చేయాలి. ఓకే మేడం. ఇంతకీ ఆ రూమ్ నెంబర్ ఎంత? రూమ్ నెంబర్ 401. మీరక్కడుండే రూమ్ నెంబర్ ఎంత మేడం? 404. అలాగే మేడం, ఇప్పుడే వస్తున్నా. నా ఫోటో నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతులే గాని, నాకు నీతో ఇంకో చిన్న పనుంది సుధా. నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చాను కదా, ఇంకే పనుంది? డబ్బిచ్చి ఫోటోలు తీసుకెళ్ళిపోయింటే బానే ఉండదు. నా మనసు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంది. సుధా 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 అంటుంది. అందుకే వన్ డే, ఒక్కరోజు, ఒక్కసారి, జస్ట్ 1 hour నాతో గడిపావనుకో, డ్రైవర్ కారాపు. డ్రైవర్ పద. ఏంటో ఎప్పుడు నీ బాయ్ ఫ్రెండ్కి నేను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నాను. హాయ్ హాయ్ సుధా. ఏంటి బావ మరదలిద్దరూ ఎప్పుడు రోడ్ల మీద కనిపిస్తున్నారు? అదేం లేదండి, జస్ట్ తను రమ్మంటే వచ్చాను. ఏంటి నిన్ను సుధా రమ్మందా? సుధా, నేను వస్తాను. నేను మళ్ళీ కలుస్తాను. అత్తయ్యకి చెప్పు. వస్తాను బాస్, బాయ్. నేత్రా, ఇప్పటికే చాలా టైం అయింది కదా, మనం రేపు కలుద్దాం. ఓకే, నిన్ను ఒకసారి చూస్తే చాలు అనుకున్నాను. చూశాను. ఓకే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.